నమస్తే అండి అందరికీ. నా పేరు వి జ్యోతి, లెక్చర్ ఇన్ జువాలజీ. నేను వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సిద్దిపేట్. ఈ లాక్డౌన్ పీరియడ్ కావడం వలన యూట్యూబ్ ద్వారా అవైలబుల్గా పిల్లలకు క్లాసెస్ జరగాలి అనేసి ఉంది. ఈరోజు వచ్చేసి టాపిక్ నాడీ వ్యవస్థ పైన చెప్పడం జరుగుతుంది. నాడీ వ్యవస్థలో క్రియాశక్మము, విరామశక్మంలో ఎలా ప్రచోదనాలు జరుగుతాయని చూద్దాం. నాడీ ప్రచోదనం అంటే నర్వ్ ఇంపల్స్ గురించి మనం ఈరోజు చదువుకున్నాం. ఓకే, నాడీ వ్యవస్థ పైన అవగాహన అనేటువంటిది, నాడీ వ్యవస్థలో ఇంపార్టెంట్ పార్ట్స్ కూడా. ఫస్ట్ నాడీ గురించి తెలుసుకుందాం. నాడీలో ఏమేం భాగాలు ఉంటాయి అవి చూద్దాం. చూడండి, ఫస్ట్ న్యూరాన్స్ అని అలా అంటాం. నర్వ్ ఇంపల్స్లో న్యూరాన్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద neuron system. It is a nerve cell. The neuron is the largest cell. Neuron is the largest cell in the body. It is oval in shape of flock shaped, star shaped, electrically nerve consists of three parts mainly: body, cell body, dendrites, axon. There are cell body and dendrites. Dendrites here చుట్టూ ఉన్నటువంటిది ప్రాంతం డెండ్రైట్స్, అండ్ రెడ్ కలర్ పార్ట్ ఈజ్ యాక్సాన్ అనొచ్చు. మొత్తం యాక్సాన్ అని చెప్పొచ్చు. న్యూరాన్, వాట్ ఈస్ న్యూరాన్? మెయిన్లీగా సెల్ బాడీ అంటుంటాం. ఫస్ట్ నాడీ ప్రచోదనం అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ విరామ స్థితిలో ఉన్న నాడీ కణత్వచానికి ప్రేరణను ఇచ్చినట్లయితే క్రియాశక్మం ఏర్పడును. విరామ స్థితిలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థకి ప్రేరణ ఇచ్చినట్టయితే క్రియాశక్మం ఏర్పడుతుంది. దీన్ని నాడీ ప్రచోదనం అని చెప్పవచ్చు. నాడీ కణ నిర్మాణం ఎలా ఉంటుంది? మరి నాడీ వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే న్యూరాలజీ అంటుంటారు. మరి నాడీ వ్యవస్థలో అన్నీ కూడా న్యూరాన్స్ అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా దీన్ని హిస్ పోరెల్లు కనుగొన్నారు. హిస్ అండ్ పోరెల్స్ ఐడెంటిఫై అని చెప్పవచ్చు. ఇది కనుక్కోవడం జరుగుతుంది. హిస్ అండ్ పోరెల్ అనే వాళ్ళు కనుగొనడం జరిగింది. మెయిన్లీగా దీంట్లో నాడీ వ్యవస్థలో 3 భాగాలు ఉంటాయి. కణదేహం అంటుంటారు. ఇప్పుడు సెల్ బాడీ అని చెప్పాను కదా, దీన్ని కణదేహం అంటుంటారు. కణదేహాన్ని ఆవరించి ఒకటి దయ్యంలాగా, ఒక చింపిరి జుట్లాగా లేకపోతే వేర్లలాగా కనిపిస్తుందా, దాన్ని డెండ్రైట్స్ అంటుంటారు. నెక్స్ట్ చక్కగా రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి దీన్ని ఏమనొచ్చు అంటే యాక్సాన్, లేకపోతే తంత్రికాక్షం అంటుంటారు. ఇది మరి మెయిన్గా దీని యొక్క షేప్లో చూసినట్టయితే సెల్ బాడీ, మామూలుగా దీన్ని సైటాన్ అంటుంటారు. సైటాన్ అంటే ఇక్కడ మనం తెలుసు, ఇంకొక పేరు కూడా ఉంటారు, స్టోమా పెరికార్డియల్ అని కూడా అంటారు. ఈ యొక్క సెల్ బాడీని సైటాన్, స్టోమా, పెరికార్డియల్ అని కూడా చెప్పవచ్చు. ఎక్కువ మొత్తంలో ఏముంటాయంటే న్యూరోప్లాజంలు ఉంటాయి. ఎక్కువగా న్యూరోప్లాజమ్స్. నెక్స్ట్ ఇందులో నిస్సల్ కణికలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, న్యూక్లియస్ ఉంది, చిన్న చిన్న రెడ్ డాట్తో ఉన్నటువంటివి కనిపిస్తుంది. నిస్సల్ కణికలు ఉంటాయి. నిస్సల్ పదార్థాలు అని కూడా చెప్పవచ్చు. మరి నాడీ కణములు ఇంకా ఉంటాయి. గల్జీ బాడీస్, గల్జీ సంక్లిష్టము, మైటోకాండ్రియా, నాడీ పోగులు, సూక్ష్మ నాళికలు, లైపోఫ్యూరిన్లు, మరి కొన్ని వర్ణకాలు కూడా ఉంటాయి. కొన్ని కలర్ని కలిగించేటువంటివి ఇవి
మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా సెల్ బాడీలో ఇవన్నీ కూడా వీటిని చెప్పినా కదా, నిస్సల్ గ్రాన్యూల్స్ అపియర్ ఇన్ ఎలక్ట్రాన్ అండ్ చెప్పొచ్చు మైక్రోస్కోప్. ఇంకా ఏముంటాయి, అన్నీ కూడా రైబోజోమ్స్ ఉంటాయి, మైట్రోకాండియా, నాడిపోగులు, సూక్ష్మనాళికలు, లైపోప్యూరిన్స్, ఇవన్నీ కూడా మనం కణదేహంలో చూడవచ్చు. ఇవన్నీ నెక్స్ట్ వన్ మనం సెల్ బాడీ తర్వాతకి డెండ్రైట్స్ చూద్దాం. డెండ్రైట్స్ అనేటువంటిది ఒక ట్రీ మాదిరిగా ఉంది. డెండ్రో అనగానే ఇక్కడ చూడండి మొత్తము దీనికి మధ్యలో సెల్ బాడీకి చుట్టూ కవర్ అయినటువంటి డెండ్రైట్స్ అని చెప్పవచ్చు. డెండ్రైట్స్ అనేటువంటిది ఒక ట్రీ అని ఒక వృక్షం లాగా కనబడుతుంది కాబట్టి డెండ్రైట్స్ చెప్పవచ్చు. సెవరల్ షార్ట్ బ్రాంచెడ్ ప్రాసెస్ అని చెప్పి సెవరల్ చుట్టూ చిన్న షార్ట్ బ్రాంచెస్ ప్రాసెస్ విచ్ అరైజ్ ఫ్రమ్ ద సైటాన్ ఆర్ కాల్డ్ డెండ్రైట్స్ అని చెప్పొచ్చు. డెండ్రైట్స్ అనేటువంటిది మామూలుగా కండక్ట్ ద ఇంపల్స్ ఇంటూ ద సైటాన్. దే గివ్ ఏ ట్రీ లైక్ అపియరెన్స్ టు ద నర్వ్ సెల్స్. ఒక వృక్షం లాగా ఉన్నటువంటిది మనం చూడవచ్చు. దీన్ని ఏమనవచ్చు, రిసీవర్స్ అని చెప్పవచ్చు. జ్ఞానాన్ని తీసుకునే వాటిని ఏమంటారు, రిసీవర్స్ అనొచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి దీన్ని యాక్సాన్ అంటారు. అండ్ యాక్సాన్ ఈస్ ఏ సింగిల్ లాంగ్ సిలిండ్రికల్ ప్రాసెస్ దట్ ఆర్గనైట్ ఫ్రమ్ రీజియన్ సైటాన్ కాల్డ్ ఆక్సాన్. సైటాన్ ఏమనొచ్చు మామూలుగా ఈ యొక్క డెండ్రైట్స్ అనేటువంటిది యాక్సాన్లోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దీన్ని యాక్సోలెమ్ అని చెప్పి. ఆక్సాన్ ఈజ్ కాల్డ్ యాక్సోలెమ్. యాక్సాన్ ఈజ్ మామూలుగా దీనిపైన చిన్న నిస్సల్స్ గ్రాన్యూల్స్ ఆర్ ఆబ్సెంట్. ఇక్కడ నిస్సల్ గ్రాన్యూల్ is present in cell body. Nissal granule is absent in axon. The axon end in branches called telodendra. ఇది ఇంకా చూడండి, ఇక్కడ చివర పోచలాగుందా దాన్ని ఏమంటారు, టీలోడెండ్రా. దీన్ని ఏమంటారు యాక్సాన్ టర్మినల్స్. దీన్ని ఏమంటారు ట్రాన్స్మిటర్స్ అని కూడా చెప్పవచ్చు. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో సినాప్టిక్ నోడ్ కూడా ఉంటుంది. ఈ టీలోడెండ్రైట్ మామూలుగా యాక్సో టర్మినేట్ అని చెప్పిన చూడండి, దీని ఇంకొక పేరు కూడా అంటారు టీలోడెండ్రైట్ అని కూడా చెప్పవచ్చు. దీనికి సినాప్టిక్ నర్వ్ కూడా ఉంటాయి. ఇక్కడ చిన్న పోచల చివరి ఉన్నాయి కదా, దానికి చిన్నగా సినాప్టిక్ నర్వ్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. టీలోడెండ్రైట్ టర్మినేట్ ఇన్ ఏమనొచ్చు నర్వ్ కాల్డ్ సినాప్టిక్ నర్వ్ అని చెప్పవచ్చు. ద యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై సెల్. చూడండి మొత్తం కూడా ఆక్సాన్ కూడా సరౌండెడ్ బై ద సెల్ కాల్డ్ ష్వాన్ సెల్. ష్వాన్ కణాలు ఉంటాయి మెయిన్గా. ఇక్కడ డాట్ కనిపిస్తుందా, ఇక్కడ ఒక డాట్ ఇంకొక డాట్, దీని ఏమంటే ష్వాన్ కణాలు అంటుంటారు. ష్వాన్ అని చెప్పచ్చు. దీనిపైన ష్వాన్ పైన ఏముందంటే ఇది ష్వాన్ కణాలు ఏమవుతుంది సెక్రీటెడ్ ద మైలిన్ షీట్ అని చెప్పవచ్చు. మైలిన్ పొరను ఏర్పరిచేది ష్వాన్ కణాలు అని చెప్పవచ్చు. ష్వాన్ చూడండి ఒక మైలిన్ షీట్కి మరో మైలిన్ షీట్ మధ్య ఏముందంటే కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు కనిపిస్తుంది అనేది ఇంకొకటి దీంట్లో నెక్స్ట్ ఇది ఒక యూస్ఫుల్ అనమాట. ఇది ఒకటి మనకు ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలిన పెంకను ఏదైనా పట్టుకున్నప్పుడు త్వరగా వదిలేస్తాం, ఎందుకంటే మనకు కాలుతున్నట్టుగా త్వరగా తెలియడం, మన సెన్స్ అనేటువంటి త్వరగా. అంటే ఇప్పుడు కొన్ని ప్రోటోజోవా పోరిఫోరా సిలిండ్రేట్తో పోలిస్తే మన యొక్క ఎక్కువ ఉంటుంది అనేసి చెప్పవచ్చు. ఇది నెక్స్ట్ దీంట్లో చెప్పినా కదా, ఇక్కడ కొన్ని మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ కూడా ఉంటాయి, కొన్ని నాన్ మైలినేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆబ్సెంట్గా ఉండదు. కొన్ని ఆక్సాన్ ట్రాన్స్మిటెడ్ నర్వ్ సిగ్నల్ టు అనదర్ నర్వ్ సెల్స్ ఎఫెక్ట్ లైక్ మస్క్యూల్స్ అండ్ గ్రాండ్ అని
చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మైలిన్ షీట్ ఏం చేస్తుంది, ఇక్కడ బాగుంది చూడండి. మైలిన్ షీట్ మెయిన్లీగా ఇది ఫ్యాటీ లేయర్ దట్ స్పీడ్ ట్రాన్స్మిషన్. చూడండి త్వరగా అంటే చలనాంగం నుంచి జ్ఞానాంగానికి అందించడానికి స్పీడ్ చేస్తుంది చెప్పవచ్చు. యాక్సాన్ ద కండక్టింగ్ ఫైబర్ అని చెప్పవచ్చు. ష్వాన్ సెల్స్ అనేటువంటిది మేక్ ద మైలిన్. గుర్తుపెట్టుకోండి, ష్వాన్ కణాలు రెడ్గా ఉన్నాయి కదా, వాటిని స్రవిస్తుందని మైలిన్ షీట్గా స్రవిస్తుంది. ఇది స్పీడ్ ట్రాన్స్మిషన్కి యూజ్ అవుతుందని చెప్పవచ్చు. ఇది నర్వ్ యొక్క మొత్తం నర్వ్ ఇంపల్స్ అనేటువంటి స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అని చెప్పవచ్చు. న్యూరాన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద న్యూరాన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సెల్ బాడీ అండ్ యాక్సాన్ చూడండి. ఫస్ట్ చూడండి సెల్ బాడీ అప్పర్ లేయర్ టు డెండ్రైట్స్ టు యాక్సాన్ టు టర్మినేట్ ద సినాప్టిక్ నర్వ్ అనేటువంటివి ఏర్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఇది కూడా సేమ్ అక్కడ పార్ట్స్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీరు పూర్తిగా చూసుకోవచ్చు. చూడండి సెల్ బాడీ మిడిల్లో న్యూక్లియస్, చుట్టూ ట్రీ లైక్ స్ట్రక్చర్స్ డెండ్రైట్ ఎంటర్ టు యాక్సాన్లో మైలిన్ షీట్ ఉంటుంది. మైలిన్ షీట్ సెక్రెటెడ్ బై ష్వాన్ సెల్ అని చెప్పవచ్చు. ష్వాన్ కణాలే మైలిన్ షీట్ని ఏర్పరుస్తాయని చెప్పవచ్చు. ఇక్కడ యాక్సాన్ టర్మినేటల్గా ఉన్నటువంటి చిన్న సినాప్టిక్ నర్వ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటే నర్వ్ ఆఫ్ రాన్విరార్ అని మామూలుగా ఏముంటుంది, సినాప్టిక్ నర్వ్ అనేటువంటిది ఇది ఇంకొక దానికి వార్తగా వేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్టే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. యూనిపోలార్, బైపోలార్, సూడో యూనిపోలార్, మల్టీపోలార్ అనేటువంటిది మనం చూడవచ్చు. యూనిపోలార్ అంటే చూడండి సెల్ బాడీ అండ్ మైలిన్ ఉండే అవకాశం ఉంది. అంటే వన్ సెల్ బాడీకి వన్ మైలిన్ ఉంటుంది అంటే యూనిపోలార్. బైపోలార్ అంటుంటారు. చూడండి వన్ మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి సెల్ బాడీకి ఇటువైపు అటువైపు ఏమిటంటే సెన్సరీ రిసెప్టార్ అనేటువంటిది ఇంకోవైపు కనిపిస్తుంది. దీన్ని బైపోలార్. నెక్స్ట్ సూడో యూనిపోలార్గా మనం చూడవచ్చు. ఇక్కడ సెన్సర్ రెసెప్టార్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా సెన్సర్ అన్నింటిలో కూడా కనిపించవు. నెక్స్ట్ మనం చూసేటువంటిది మల్టీప్లోరాల్లో చూసినట్లయితే డెండ్రైట్స్ ఉంటాయి, యాక్సాన్ ఉంటుంది. చూడండి ఇది గుర్తుపెట్టుకో, డెండ్రైట్స్ యాక్సాన్. వీటిలో డెండ్రైట్స్ అంత కానీ ఇది మల్టీప్లోరాల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం ఇంకొక డయాగ్రామ్ ఇంకోటి కూడా చూద్దాం. మరి ఇక్కడ చూడండి మెయిన్గా స్ట్రక్చర్లో ఉన్నటువంటి పార్ట్స్ సెల్ బాడీ, న్యూక్లియస్, డెండ్రైట్స్, ఆక్సాన్ ఇది మామూలుగా ఏముంటుంది ఇక్కడ స్ట్రక్చర్లో మైలిన్ షీట్, ష్వాన్ సెల్స్, నోడ్ ఆఫ్ రాన్విరార్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి సెవెంత్ దీన్ని ఏమంటారు రాన్విరార్ కనుపు అంటారు. అంటే ఈ శ్వాన్కి మధ్యలో ఉన్నటువంటి సైడ్గా ష్వాన్ సెల్స్ చూడండి రాన్విరార్. ఇప్పుడు రాన్ అంటే చూడండి ఈ మైలిన్ షీట్కి మధ్యలో ఉన్నటువంటి సందుని రాన్విరార్ కనుపు అంటారు. నోడ్ ఆఫ్ రాన్విరార్ అని చెప్పవచ్చు. ఇంకా చూడండి 6th డాట్ని ష్వాన్ అండ్ ఎల్లో దాన్ని మైలిన్ షీట్. ఈ మైలిన్ షీట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని ఏమంటారంటే ఈ యొక్క నోడ్ ఆఫ్ రాన్విరార్ అని చెప్పవచ్చు. ఈ చివరిది యాక్సాన్ టర్మినేటెడ్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నటువంటిది రెస్టింగ్ పొటెన్షియల్. మెయిన్గా ఇక్కడ చూసుకోండి జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్గా చూద్దాం. రెస్టింగ్
రెస్టింగ్ పొటెన్షియల్ అనగానే మనం మామూలుగా విశ్రాంతి తీసుకున్న సమయంలో, విశ్రాంతి తీసుకున్నా అంటే విరామ శక్తి ఉంటుంది. రెస్టింగ్ పొటెన్షియల్ అంటే ఫస్ట్ తెలుగులో చెప్తాను. నాడి కణానికి ఎలాంటి ప్రేరణ ఇవ్వనప్పుడు విశ్రాంతి దశలో ఉండే శక్మమే విరామ శక్మం ఉంటుంది. అంటే ఎలాంటి ప్రేరణ ఇవ్వకుండా సింపుల్గా మనం ఏదైనా ఏం పని చేయకుండా విశ్రాంతి తీసుకునే సమయంలో అని చెప్పవచ్చు. అక్కడ విరామ సమయంలో నాడి త్వచంలో కనిపించే స్థితిని ఏమిటంటే ధృవతా స్థితి అని చెప్పవచ్చు. ధృవతా స్థితి, దీన్ని పోలరైజ్డ్ స్టేట్గా చెప్పవచ్చు. పోలరైజ్డ్ చూడండి పొటెన్షియల్ మామూలుగా దీంట్లో విరామ శక్మంలో చూసినట్టయితే నాడి త్వచానికి ఇరువైపులా ధన రుణ విద్యుదావేశాలు ఏర్పడడానికి కారణం వివిధ రకాల అయాను భిన్నత్వాలే అని చెప్పవచ్చు. ఇందులో మనకు ఎగ్జాక్ట్గా చూడండి, పైవైపు సోడియం పొటాషియం పంపు అండ్ ఇటువైపు చూసినట్టయితే పొటాషియం పంపు బయటికి పోవడం లోపల రావడం. అంటే ఇక్కడ ప్రోటీన్ లేయర్లో పైవైపున కింద వైపున చూడండి, మరి ఇక్కడ సోడియం పొటాషియం ఛానల్స్ కనిపిస్తున్నాయి. ఇవి మామూలుగా ఎప్పుడైనా చూసినట్టయితే సోడియం అనేటువంటి ప్లస్గా మనం చెప్తాం, ప్లస్ పొటాషియం మైనస్గా మనం అనుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ అవుటర్గా కనిపించేటువంటిది, అవుటర్గా బయటి వైపు అన్నీ కూడా ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఎక్కువ బయట ఏం కనిపిస్తున్నాయి, సోడియం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే సోడియం కనిపిస్తుంది. మరి లోపల ఏం కనిపిస్తుంది, అంటే పొటాషియం మైనస్గా కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే పైవైపున ప్లస్, కింది వైపున అన్నీ కూడా మైనస్ రూపంలో ఉన్నటువంటిది మనకు కనిపించే అవకాశం ఉంది. దీని ఆధారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాడీ కణంలో చూసినట్టయితే ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ డిఫరెంట్ ఇన్ concentration of the permeability is the resting potential minus MV అంటే మెగా వోల్టేజ్లో మనం చూపించినట్టయితే 60 మెగా వోల్టేజ్లో మనం చూపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ నాడీ కణం వెలుపల వైపు సోడియం, లోపల వైపు పొటాషియం అయాన్లు ధనావేశంగా, లోపల వైపు రుణావేశంగా మనకు కనిపించినట్లయితే చూడండి, మళ్ళీ గుర్తుపెట్టుకొని నాడీ కణంలో అవుటర్గా ఏమో కనిపిస్తున్నాయి, వెలుపల వైపు నాడీ కణ త్వచానికి సోడియం ప్లస్ అయాన్, మరియు లోపల వైపు అన్నీ కూడా K ప్లస్, అంటే లోపల వైపు అన్నీ కూడా అధికంగా K ప్లస్ అయాన్లు రుణావేశాన్ని కలిగిన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కార్బాక్సిలిక్ ఆమ్లాలు విస్తరించుంటాయి. చూడండి, ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఉంటాయి, మరియు కొన్ని అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. అంటే ఈ విధంగా, అంటే ఎలాంటి విశ్రాంతి తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ పనిచేయనప్పుడు మనం ఇలాంటి టైంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క రెస్టింగ్ పొటెన్షియల్ -60 అంటే -60 మెగా వోల్టేజ్లో మనం చెప్పవచ్చు. కొన్ని బుక్స్లో -70గా కూడా మెగా వోల్టేజ్లో కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. రెండు కూడా కరెక్ట్గానే మనం చెప్పవచ్చు. ఇది నెక్స్ట్ వన్, ఇది రెస్టింగ్ పొటెన్షియల్ గుర్తుపెట్టుకోండి. అప్పర్గా సోడియం అండ్ ఇన్నర్గా పొటాషియంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్టయితే రెస్టింగ్ పొటెన్షియల్ తర్వాతకి వచ్చేటువంటిది మనం ఇంకొక డయాగ్రామ్ చూద్దాం. ఇది ఒక్క డయాగ్రామ్ మీకు మంచిగా అర్థమైపోతుంది ఈజీగా. ఫస్ట్ చూడండి, ఇక్కడ మీకు అంతగా కష్టపడవలసిన అవసరం లేదు. కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్లో రెస్టింగ్ యాక్సన్ మామూలుగా విరామ శక్మం అంటారు, రెస్టింగ్ పొటెన్షియల్ అనొచ్చు. రెస్టింగ్ యాక్సన్లో వచ్చినట్లయితే ఇంకా చూడండి, దాదాపుగా పోలరైజ్డ్ మెంబ్రేన్
పైవైపున అన్నీ కూడా హయ్యర్ లెవెల్లో సోడియం ప్లస్గా మనం చెప్పవచ్చు, ఇన్నర్గా హయ్యర్ పొటాషియం ప్లస్గా చెప్పవచ్చు. కాబట్టి మనం మైనస్గా సూచిస్తుంటాం, పైవైపున ప్లస్గా సూచించే అవకాశం ఉందని చెప్పవచ్చు. చూడండి, ఎన్ని అయితే బయటకు వస్తే అన్నీ లోపలికి పోయే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అన్నీ కూడా ప్లస్ మైనస్లో మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సోడియం పొటాషియం పంప్ అనేది జరిగే అవకాశం ఉంది. దీన్ని పోలరైజ్డ్ మెంబ్రెయిన్గా చెప్పండి, పోలరైజ్డ్ స్టేట్గా కూడా చెప్పవచ్చు దీన్ని. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇక్కడ పోలరైజ్డ్ సెకండ్ పార్ట్ మనం చూసినట్టయితే దీన్ని రెస్టింగ్ యాక్సాన్ చెప్పండి. దీన్ని ఎగ్జిస్టింగ్ యాక్సాన్ డీపోలరైజేషన్ అంటారు. దీన్ని డీపోలరైజేషన్ మీన్స్ మామూలుగా మనం ఏమనొచ్చు, యాక్షన్ పొటెన్షియల్గా చెప్పవచ్చు. యాక్షన్ పొటెన్షియల్ ఫర్ ఎగ్జాంపుల్ పోలరైజ్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, సోడియం ఇన్నర్గా పొటాషియం అవుటర్గా అవుతుంది. సోడియం కణాలు లోపలికి, పొటాషియం కణాలు బయటికి రావడం జరుగుతుంది. సేమ్గా చూడండి, పొటాషియం కే ప్లస్ అవుట్, సోడియం ప్లస్ ఇన్ అనేటువంటి సేమ్ జరుగుతుంది. కాబట్టి దీన్ని డీపోలరైజేషన్ అంటారు. కాబట్టి చూడండి, కే ప్లస్ అనేటువంటి బయటికి రావడం వల్ల దీన్ని మైనస్, సోడియం ప్లస్ అని లోపల రావడం వల్ల దీన్ని ప్లస్. చూడండి, ఇది మైనస్ ఇటు ఉంది, ప్లస్ ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారు, డీపోలరైజేషన్ అంటారు. డీపోలరైజేషన్ అంటుంటారు. ఇది క్రియాశక్మంలో యాక్షన్ పొటెన్షియల్లో మనం చూడవచ్చు. దీనిలో ఎంత డీపోలరైజేషన్లో మనం స్టార్టింగ్ చూసినాం, -60 మెగా వోల్టేజ్ ఇన్ రెస్టింగ్ పొటెన్షియల్ అని చెప్పినాం. మరి దీంట్లో ఎంత పొటెన్షియల్ చూసినట్టయితే డీపోలరైజేషన్లో చూసినట్టయితే దీంట్లో కంపల్సరీగా మనం -60 మెగా వోల్టేజ్ నుంచి మామూలుగా -40 మెగా వోల్టేజ్ స్థితికి వచ్చే అవకాశం ఉంది. అంటే దీన్ని డీపోలరైజేషన్ చెప్పవచ్చు, అంటే డీపోలరైజేషన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ -60 to -40 మెగా వోల్టేజ్. మరి ఇలాగనే డీపోలరైజేషన్లో ఇంకా ఏమవుతుందంటే మళ్ళీ చూడండి, ఇక్కడ అన్నీ ఇంకెక్కువగా రీపోలరైజేషన్. చూడండి, ఇక్కడ పోలరైజేషన్ చూస్తే రీపోలరైజేషన్ మనం చూద్దాం. మరియు ఇక్కడ -60 మెగా వోల్టేజ్ టు -40 మెగా వోల్టేజ్ నుండి +40 మెగా వోల్టేజ్ వరకు యాక్షన్ పొటెన్షియల్ జరిగే అవకాశం ఉంది. అంటే ఇలాగనే అన్ని +1 లోపలికి, సోడియం అని లోపలికి, పొటాషియం అని మైనస్కి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మరి ఇక్కడ దీన్ని పోలరైజేషన్ అంటుంటారు, దీన్ని రీపోలరైజేషన్ అని చెప్పారు. రీపోలరైజేషన్లో మళ్ళీ చూడండి, ఇక్కడ బాణం గుర్తు బాగా అబ్జర్వేషన్ చేయండి. రీపోలరైజేషన్లో పొటాషియం అనేటువంటిది అవుటర్గా, మరి సోడియం అనేటువంటి లోపలికి కనిపిస్తుంది. మళ్ళీ కొన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా చూసుకోండి, సోడియం మళ్ళీ లోపలికి, పొటాషియం మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. ఇది చూసుకోండి, ఈ విధంగా సోడియం లోపలికి, పొటాషియం ప్లస్ బయటికి రావడం జరల దీన్ని రీపోలరైజేషన్గా చెప్పవచ్చు. మళ్ళీ రీపోలరైజేషన్ అనేటువంటిది మళ్ళీ కూడా విరామ శక్మంలోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా రెస్టింగ్ పొటెన్షియల్, పోలరైజేషన్, రీపోలరైజేషన్ చూసుకోండి. ఇక్కడ సోడియం అయాన్లు కేవలం 2 లోపలికి, 2 మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే రీపోలరైజేషన్లో మళ్ళీ కూడా సోడియం అనేవి లోపలికి పోతున్నాయి, పొటాషియం మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. దీన్ని రీపోలరైజేషన్ మొత్తం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ క్రియాశక్మంలోకి, అంటే విరామ శక్మంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది చూస్తే మీకు పూర్తిగా కొంచెం అర్థమవుతుంది. ఈ రీడింగ్ చూస్తే ఇక్కడ చూడండి, నేను -70 మెగా వోల్టేజ్ అని చెప్పాను కదా, అది ఈ గ్రాఫ్ కంపల్సరీ వేయవలసి ఉంటుంది. చూడండి, ఎక్స్ యాక్సిస్ మరియు వై అక్షము చూసినట్టయితే ఎక్స్గా ఉన్నటువంటిది లాంగిట్యూడల్గా ఉన్నటువంటి చూస్తుంటే దీంట్లో టైం తీసుకోండి. టైం మీన్స్ మిల్లీ సెకండ్స్లోకి తీసుకుందాం. మిల్లీ సెకండ్స్ ఎప్పుడైనా కాలము తీసుకుందాం. కింది వైపు కాలము 1 2 3 1 అంటే ఎందుకంటే మిల్లీ సెకండ్స్ అనుకుంటే స్పీడప్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం కాళ్ళతోనే వస్తున్న అట్నే పట్టుకోం కదా, ఎంబడే వదిలేస్తుంటాం. అంటే మిల్లీ సెకండ్స్లోకి పెట్టుకోవాలన్నమాట. 1 2 3 4 ఆ విధంగా మిల్లీ సెకండ్లో ఎక్స్ అక్షం వైపు రాయండి. వై యాక్సిస్ చూసినట్టయితే వై యాక్సిస్ వైపు మనం కంపల్సరీగా వోల్టేజ్ అనేటాడు. ఇన్సైడ్ ద వోల్టేజ్ మిల్లీ వోల్టేజెస్. ఇప్పుడు అని చెప్పిన కూడా ఎంవి మీన్స్ మిల్లీ వోల్ట్స్. సారీ, నేను మెసేజ్ చెప్పవచ్చు, మిల్లీ వోల్ట్స్ అని చెప్పవచ్చు. మిల్లీ వోల్ట్స్లోకి చూసినట్టయితే మనం 0 -70 0 +40 మిల్లీ వోల్ట్లోకి చెప్పవచ్చు. ఓకే, మిల్లీ వోల్ట్లో చూసినట్టయితే ఫస్ట్ మనము రెస్టింగ్ అంటారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ లైన్ని ఏమంటారు, రెస్టింగ్ పొటెన్షియల్ అనొచ్చు. మరి రెస్టింగ్ పొటెన్షియల్ నుంచి మనం ఏదైనా యాక్షన్ పొటెన్షియల్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే -70 మిల్లీ వోల్టేజ్ నుంచి ఇక్కడ పై వరకు +40 మిల్లీ వోల్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల ఫస్ట్ చూసినట్టయితే కంపల్సరీ సోడియం అన్నీ కూడా బయట నుంచి అన్నీ లోపలికి పోతాయి, పొటాషియం అన్నీ కూడా లోపల నుంచి బయటికి పోతే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు, దీన్ని డీపోలరైజేషన్. మళ్ళీ ఏమవుతుంది, చిన్నగా రీపోలరైజేషన్గా మారుతుంది. రీపోలరైజేషన్ మళ్ళీ ఏమవుతుందంటే -70 మిల్లీ వోల్టేజ్లోకి మారి ఓవర్ షూట్గా కిందికి జారిపోవడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇది డైరెక్షన్ ఆఫ్ ఇంపల్స్గా మనం చెప్పవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే చూడండి. ఇక్కడ ఇప్పుడు అని చెప్పాను, స్టార్టింగ్లో చూసినట్టయితే సోడియం పొటాషియం అనేటువంటిది వాటి అయాన్ లోపలికి చేంజ్ అవ్వనంతకు వరకు చూడండి. ఎప్పుడైనా బయట వైపు ఎప్పుడు సోడియం ఉంటాయి, లోపలి వైపు ఎప్పుడైనా పొటాషియం ఉండే అవకాశం ఉంది. మరి ఇవి చేంజ్ కానంత వరకు ఏమవుతుందంటే సోడియం ఇక్కడ చూసుకోండి, దీన్ని సోడియం పొటాషియం పంపుగా చూసుకోండి. రెస్టింగ్ పొటెన్షియల్లో ఉన్నప్పుడు -70 మిల్లీ వోల్టేజ్లో మనం చూడవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే పోలరైజేషన్ ఏర్పడ్డప్పుడు సోడియం అన్నీ కూడా బయట ఉన్నటువంటి సోడియం అన్నీ లోపల ఉన్నటువంటి పొటాషియం బయటపడడం వల్ల బయట మైనస్ లోపల ప్లస్గా మారుతుంది. కాబట్టి దీన్ని పోలరైజేషన్ చెప్పవచ్చు. ఈ పోలరైజేషన్ అనేటువంటి చిన్నగా న్యూరాన్ మొత్తము ట్రాన్స్మిట్ అవుతూనే ఉంది చిన్నగా. మళ్ళీ కూడా ఏమవుతుంది, రెస్టింగ్ పొటెన్షియల్లోకి రావడం కోసం మళ్ళగా రీపోలరైజేషన్ అటువంటి జరుగుతుంది. రీపోలరైజేషన్ స్లోగా ఏమవుతుంది, కింది పడిపోయే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఇప్పుడు అని చెప్పినటువంటిది -70 మిల్లీ వోల్టేజ్ టు యాక్షన్ పొటెన్షియల్ వచ్చేసి +40 మిల్లీ వోల్టేజ్, దాన్ని డీపోలరైజేషన్ అంటుంటారు. మళ్ళీ షూట్ అనేటువంటిది ఓవర్ షూట్గా కింది పడిపోవడం జరుగుతుంది, దాన్ని రెస్టింగ్ పొటెన్షియల్గా మనం చెప్పవచ్చు. ఇది గ్రాఫ్ కంపల్సరీ వేయవలసి ఉంటుంది ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇలాంటి గ్రాఫే ఇంకొకటి చూడండి. ఇక్కడ ఇది ఇంకా మంచిగా అర్థమవుతుంది, అది కాకపోతే ఇది కొంచెం ఇంకా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, దీన్ని స్టార్టింగ్ స్టిమ్యులస్ చూసినట్టయితే రెస్టింగ్ స్టేజ్ నుంచి స్టార్టింగ్ ఇక్కడ -70 మిల్లీ వోల్టేజ్ నుంచి సోడియం అయాన్స్ అన్ని ఇన్గా, పొటాషియం అయాన్స్ అని అవుట్గా పోవడాన్ని ఏమనొచ్చు. సోడియం అయాన్స్ అని ఇన్గా ఉండడాన్ని డీపోలరైజేషన్ అంటారు. మరి పొటాషియం అయాన్స్ అని అవుట్ సైడ్ వెళ్ళడాన్ని
రీపోలరైజేషన్ అంటుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్షన్ పొటెన్షియల్లో సోడియం అయాన్స్ అని లోపలికి రావడాన్ని ఎంత మిల్లీ వోల్టేజ్ అంటే +40 మిల్లీ వోల్టేజ్లోకి గీయండి గ్రాఫ్. దాని తర్వాతకి రీపోలరైజేషన్ స్లోగా ఏముందో షూట్ అనేది కిందికి జారిపోవడం జరుగుతుంది. పొటాషియం అయాన్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే అవుట్ సైడ్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రెస్టింగ్ పొటెన్షియల్లో మళ్ళీ కూడా అన్ని యథాస్థానానికి సోడియం మళ్ళీ అవుట్గా మరియు పొటాషియం అన్నీ కూడా ఇన్నుగా వచ్చే అవకాశం ఉంది. ఇది మనం చెప్పవచ్చింది. చూడండి, హైపర్ పోలరైజేషన్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈ గ్రాఫ్ వేసుకొని సేమ్గా టైం అటు సైడ్ చూస్తే వోల్టేజ్ మిల్లీ వోల్టేజ్ రాసేయండి. నెక్స్ట్ మనము చాలా ఇంపార్టెంట్గా చెప్పేటువంటిది నీకు ఇప్పుడంగా చెప్పిన ఒకటి ష్వాన్ కణాలు మ్యాలిన్ షీట్ని ఏర్పరుస్తాయి. మ్యాలిన్ షీట్ అనేటువంటిది ఏమవుతుంది, రాన్విరార్ కణుపుని ఏర్పడుతుంది. నోడ్ ఆఫ్ రాన్విరార్ అని చెప్పినా కదా, సేమ్ ఇది అనమాట. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్లోగా ఈ పార్ట్ని ఇవ్వచ్చు. ఈ షీట్ ఇది చూడండి, ఈ షీట్ని యాక్సాన్ అంటారు. యాక్సాన్లోనే ఏమవుతుంది, అవుటర్గా ఏముంటుంది సోడియం, ఇన్నర్గా ఏముంటుంది పొటాషియం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మైలిన్ ఉంటుంది. యాక్సాన్లో ఉన్నటువంటి ష్వాన్ సెల్స్ ఏముంటాయి, మైలిన్ షీట్ని స్రవిస్తాయి. మైలిన్ షీట్ ఒక మైలిన్కి మరో మైలిన్కి మధ్యలో సమ్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఏమంటారు, నోడ్ ఆఫ్ రాన్విరార్ అంటారు. నోడ్ ఆఫ్ రాన్విరార్. మరి ఇక్కడ నోడ్ ఆఫ్ రాన్విరార్ చూసినట్టయితే ఇక్కడ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ చూసినట్టయితే ఇక్కడ సోడియం అనేటువంటిది ఇన్నర్గా, పొటాషియం అనేది అవుటర్గా అయినప్పుడు యాక్షన్ పొటెన్షియల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే సోడియాలన్నీ ఇన్నర్గా పోయేటప్పుడు ఏమవుతుంది, దాన్ని డీపోలరైజేషన్ అంటుంటే అది లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే జంపింగ్ మెథడ్ని ఏమనొచ్చు అంటే సలటరీ కండక్షన్. సలటరీ కండక్షన్ అంటే ఇది ఒక లంఘన వాహనము అంటుంటారు. తెలుగులో లంఘన వాహనము అంటుంటారు. లంఘన వాహనము ఎందుకు అంటుంటారంటే హనుమంతుడు సంజీవిని తేవడానికి, జీవ సంజీవిని తేవడం కోసం ఏం చేసిందంటే, లక్ష్మణుడు ఏడా చనిపోతున్ననేసి ఆ యొక్క పర్వతంలో ఆ పర్వతంని పట్టుకుని, ఆ పర్వతంలో ఎక్కడ ఉందో ఆ సంజీవిని వృక్షము తెలియక పర్వతాన్ని పట్టుకొని ఒక పర్వతం నుండి ఇంకో పర్వతానికి ఒక జంప్ చేస్తూ తను స్పీడ్గా అక్కడ రావడం జరుగుతుంది. దీన్ని లంఘన వాహనము అంటుంటారు తెలుగులో. దీన్ని ఇంగ్లీష్లో సలటరీ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. ఎందుకంటే స్ప్రెడ్ ద వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్ డౌన్ ద యాక్సాన్ అని చెప్పవచ్చు. చూడండి, గుర్తుపెట్టుకోండి. దిస్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చేంజ్ రియాక్షన్ స్ప్రెడ్ ద వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్ డౌన్ ద యాక్సాన్ అనమాట. సోడియం లెవెల్ లోపలి పోతూ ఉంటే ఏమవుతుంది, ఈ యొక్క జంప్ అనేటువంటిది అంటే వార్త అనేటువంటి మెసేజ్ అనేటువంటిది త్వరగా స్పీడ్గా అందడం అనేటువంటిది మనకు జరుగుతుంది అనమాట. ఒకవేళ నాడీ కణమే దెబ్బతింటే ఆ అవయవం అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు, పోలియో తెలుసు కదండి, పోలియో ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడి యొక్క నాడీ కణం దెబ్బతింటుంది ఆ చలనాంగం పైన కావడం వల్ల వాళ్ళు ఆ యొక్క చాలక కణం అనేటువంటి చలనాంగాలకు సంబంధించినటువంటి లోపించడం వల్ల పక్షపాతం ఉన్న వాళ్ళకు అది మనం చెప్పు చాలక కణం అనేటువంటి లోపించడం, అంటే చాలక నాడీ కణం అనేటువంటి లోపించడం అనేది మనం చెప్పవచ్చు. ఇవి అంటే మోటార్ అంటే ఆ విధంగా సోడియం ఛానల్ ఓపెన్ అలోయింగ్ క్విక్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్ result an action potential is generated at the node quickly jumped to the next node and generate another action potential. అంటే జంపింగ్ మెథడ్లో అని చెప్పిన కదా, లంఘన వాహనము మెయిన్లీగా ఎలా ఉంటుందంటే వర్టిబ్రేట్ నర్వ్స్, నాన్ వర్టిబ్రేట్లో కాదు,
వర్టిబ్రేట్ నర్వ్లోనే ఈ యొక్క మైలిన్ షీట్ ఉంటుంది, రాన్వియర్ నోడ్ ఉంటుంది. రాన్వియర్ నోడ్ నుండి ఇట్లా జంప్ అవ్వడానికి ఈ విధంగా ఉంటుంది. జంప్ ఏదనే సెలటరీ కండక్షన్ అని చెప్పవచ్చు. దీనివల్ల త్వరగా మనకు మెసేజ్ అనేటువంటిది అందడం జరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే మైలిన్ అంచనా ప్రకారం దీని వేగము 100 రెట్లు పెరుగుతుంది దుంకుట ద్వారా, 100 రెట్లు దుంకుట ద్వారా పెరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే మామూలుగా మైలిన్ సహిత తొడుగుంటే కనుక నాడీ వేగము 1 సెకండ్కు 20 to 30 మీటర్స్ ఉంటుంది జంపింగ్. ఒకవేళ నాన్ మైలిన్ షీట్ ఉన్నట్టయితే, మైలిన్ షీట్ లేనటువంటిది ఇన్వర్టిబ్రేట్లో కనుక మనం చూసినట్టయితే సెకండ్కు 120 మీటర్స్ పోతుంది. అంటే చాలా తక్కువ వాటి వాళ్ళకు త్వరగా మెసేజ్ అనేది అందకుండా పోవడం వల్ల అవయవమే తెగిపోతుందని మనం చెప్పవచ్చు. ఇది అంటే త్వరగా జ్ఞానంగం వల్ల త్వరగా లాక్కోగలుగుతామని చెప్పవచ్చు. ఇది నాడీ వేగంగా ఉండడానికి కారణం ఏంటిదంటే మైలిన్ తొడుగు, మైలిన్ షీట్ అనేది మనం చెప్పవచ్చు. మైలిన్ షీట్లో ఈ యొక్క లంఘన వాహనం ద్వారా త్వరగా మనం అది అచీవ్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం ఇంకొక స్లైడ్లోకి వెళ్దాం. చూడండి, ఇది కూడా ద నర్వ్ ఇంపల్స్, నాడి ప్రచోదన నర్వ్ ఇంపల్స్లో చూసినట్టయితే దీన్ని ఏమనొచ్చు అంటే లోకల్ సర్క్యూట్ థియరీ. నేను ఇప్పుడని చెప్పిన చూడండి, ఒకవేళ ద స్పీడ్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ రేంజ్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ ఏమవుతుంది 100 మీటర్ ఫర్ సెకండ్. ఎప్పుడు నర్వ్ ఇంపల్స్ మామూలుగా మైలిన్ షీట్ లేకపోతే కనుక ఈ మైలిన్ ఒకవేళ అవుటర్గా ఉన్నట్టు రాన్వియర్ కంపు నుంచి జంప్ చేసుకుంటాయి కదా, ఒకవేళ మైలిన్ షీట్ లేకపోతే కనుక ఇది మనకు ప్రాబ్లం వచ్చే విధంగానే మనం చెప్పవచ్చు. అంటే చాలా స్లోగా అనమాట, చాలా స్లోగా దాన్ని దాట్ చేయడం అనేటువంటిది చెప్పవచ్చు. ఇది అనమాట. మైలిన్ షీట్ ఉంటే ఒక తీరుగా, మైలిన్ షీట్ లేకపోవడం వల్ల మరో తీరుగా కనిపిస్తుంది. మనం చివరిది చూద్దాం. ఇప్పుడు మైలిన్ షీట్ చూసినా అనిస్తున్నాం, చివర ఏం చెప్పినా మనం ట్రాన్స్మిటర్గా చేసేటువంటి సినాప్టిక్ నోబ్ ఉన్నాయని చెప్పినాం కదా. ఇందులో చూడండి, ఇక్కడ చివరికి చిన్న చిన్న బొడిపలు ఉన్నాయి కదా, దీన్ని యాక్సాన్ టర్మినేట్ అంటారు. ఈ యాక్సాన్ టర్మినేట్కి మరొక పేరు సినాప్స్ అని కూడా చెప్తుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్కి బాగా వస్తుంది. చూద్దాం. ఒక్క సినాప్స్ కనుక మనం చూసినట్టయితే పూర్తి అవేర్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. చూడండి, దీన్ని సినాప్స్ అంటారు. అంటే టీలోడెండ్రైట్ అని చెప్పినాం కదా, టీలోడెండ్రైట్ యొక్క చివరిలో చిన్న చిన్న ఉబ్బెత్తుగా ఉన్నటువంటిది నోడ్ అని ఉంటుంది కదా, చిన్న చిన్న ఉబ్బెత్తుగా అనిపిస్తుంది. ఇక్కడ పైనుంచి చూడండి ప్రీ సినాప్టిక్ టర్మినల్, కింది దాన్ని ఏమనొచ్చు అంటే దీన్ని రిసెప్టార్ అనొచ్చు. రిసెప్టార్ దాన్ని ఏమనొచ్చు అంటే పోస్ట్ సినాప్టిక్ టర్మినల్, ప్రీ అండ్ పోస్ట్ సినాప్టిక్ టర్మినల్. మరి ప్రీ దాన్ని ఏమంటారు అంటే మామూలుగా దీన్ని ప్రీ సినాప్టిక్ నర్వ్ ఈజ్ neurotransmitter, post synaptic terminal is the receptor. మరి మధ్యలో ఉన్నటువంటిది ఒక సినాప్టిక్ క్లెఫ్ట్ ఉన్నాయి, అవేంటి ఉంటాయి అంటే ఒక నర్వ్కి ఇంకో నర్వ్కి ఏమవుతుందంటే ఒక సంధానం. అంటే ఇప్పుడు మనం 20 మీటర్స్ అన్నాం, 100 మీటర్స్ అంటున్నాం. మరి అన్ని మీటర్గా వార్తలు అంటే మామూలుగా మెసేజ్ ఎలా వెళ్ళాలి అనేటువంటిది మనం దీంట్లో చూడవచ్చు అనమాట. ఫస్ట్ ఈ సినాప్టిక్లో చూసినట్టయితే ప్రీ పోస్ట్ సినాప్టిక్ మీకు బాగా గుర్తుంది. ప్రీ ఈజ్ న్యూరో ట్రాన్స్మిటర్, పోస్ట్ ఈజ్ రిసెప్టార్ అని గుర్తుపెట్టి మధ్యలో ఉన్నటువంటి మెయిన్గా ఇందులో
కెమికల్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఈ కెమికల్ ముఖ్యమైనటువంటిది మనం ఎసిటైల్ కోలిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ కెమికల్లో ఎలా చేస్తుంది. ఫస్ట్ నర్వ్ ఇంపల్స్ నెక్స్ట్ స్లైడ్లో కూడా చూద్దాం. ఇది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ స్లైడ్లో ఇది చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ప్రీ అంటారు, దాన్ని పోస్ట్ అని కూడా చెప్పవచ్చు. అంటే న్యూరో ట్రాన్స్మిటర్, దీన్ని రిసెప్టార్ కూడా కిందికి చెప్పవచ్చు. ఇది యాక్సాన్ టర్మినల్ గుర్తుపెట్టుకోండి. యాక్సాన్ టర్మినల్ ఈజ్ ఇంకొక పోస్ట్ సినాప్టిక్ సెల్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. చాలా ఎంత అంటే చాలా తక్కువ గ్యాప్ అనేటువంటిది మనం చూడవచ్చు. ఆ తక్కువ గ్యాప్లోనే ఈ యొక్క వార్త అనేటువంటిది ఇంకొక దానికి అందించే అవకాశం ఉంటుంది. మరి ఓకే, ఈ యొక్క ఎంత ఉంటుందంటే 200 to 500 అంగుస్టామ్ ఉంటుంది గ్యాప్. ఈ చిన్న గ్యాప్ చూడండి, ఈ 200 to 500 అంగుస్టామ్ యొక్క గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ పరిమాణంలో న్యూరో ట్రాన్స్మిటర్ ఎలా జరుగుతుందంటే ఇందులో మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎలా అంటే ఒక్కొక్క ప్రాసెస్ ఫస్ట్ చూసాను. ఫస్ట్ నర్వ్ ఇంపల్స్ కమ్మింగ్ ఫ్రమ్ యాక్సాన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నర్వ్ ఇంపల్స్. ఫస్ట్ ఇక్కడ నర్వ్ ఇంపల్స్ కమ్మింగ్ ఫ్రమ్ యాక్సాన్ అంటుంటాం. నర్వ్ ఇంపల్స్ అనేది మనం ఈ యొక్క నాడీ కణంలో ఫస్ట్ నర్వ్ ఇంపల్స్ కమ్మింగ్ ఫ్రమ్ యాక్సాన్, నెక్స్ట్ సినాప్టిక్ నర్వ్ అని చెప్పవచ్చు. రిలీజ్ ఆఫ్ ఎసిటైల్ కోలిన్ చూడండి, రిలీజ్ ఆఫ్ ఎసిటైల్ కోలిన్ చూడండి. డాట్ జస్ట్ వైలెట్ డాట్గా ఉంది. దీన్ని లేకపోతే పింక్ కలర్ ఉంటే పింక్ కలర్ చెప్పుకునేదండి. దాని ఏమంటున్నా రిలీజ్ ఆఫ్ ఎసిటైల్ కోలిన్ డిఫ్యూజ్ త్రో సినాప్టిక్ క్లెఫ్ట్ అని చెప్పవచ్చు. త్రో సినాప్టిక్ క్లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అసిటైల్ కోలిన్ కంబైన్డ్ విత్ కీమో రెసెప్టర్ ఫర్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. కీమో రెసెప్టర్ ఫ్రమ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అని చెప్పవచ్చు. ఈ విధంగా అసిటైల్ కోలిన్ అనేటువంటి బయటికి రాగానే ఏమవుతుందంటే ఈ యొక్క అసిటైల్ కోలిన్ అనేటువంటిది కోలినైజరిక్ రిసెప్టార్లోకి అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, పర్మిబిలిటీ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఈజ్ ఇంక్రీజ్డ్ అని చెప్పవచ్చు. ఇది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ పర్మియబిలిటీ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఈజ్ ఇంక్రీజ్డ్ అని చెప్పవచ్చు. ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ డీపోలరైజ్డ్ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. డీపోలరైజ్డ్ సోడియం అనేటువంటిది లోపలికి వెళ్ళే అవకాశం. నెక్స్ట్ ఇంపల్స్ మూవ్ ఇన్ ద పోస్ట్ సినాప్టిక్ నర్వ్. అన్నీ కూడా పోస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అసిటైల్ కోలిన్ అనేటువంటిది బయటికి రాగానే ఏమవుతుందంటే ఇక్కడ పోస్ట్ సినాప్టిక్ సెల్లోకి అది ఓపెన్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే కంపల్సరీ డీపోలరైజేషన్ అయితేనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇప్పుడు మస్క్యులర్ కాంట్రాక్షన్స్ స్లైడింగ్ ఫిలమెంట్లో చూస్తుంటే కంపల్సరీ కాల్షియం ప్లస్ కావాలి. కాల్షియం ప్లస్ కావాలంటే కంపల్సరీ ఇక్కడ ఓపెన్ అవుతూనే అక్కడ ఏమవుతుంది కాల్షియం ప్లస్ అనేటువంటి అంది స్లైడింగ్ ఫిలమెంట్ అంటే యాక్టిన్ మయోసిన్ మధ్య ఏమవుతుంది అంటే మూమెంట్ అనేటువంటి జరిగి ఏమవుతుంది హెచ్ ప్లేస్ అనేటువంటిది అదృశ్యమవుతుంది. నా లాస్ట్ స్లైడ్లో మనం చెప్పడం జరిగింది, అంటే పోయిన వీడియోలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ అసిటైల్ కోలిన్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ ఎసిటిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్గా ఉన్నటువంటి బాల్స్ సగం బాల్గా అయిపోయింది. ఒకటేమో ఎసిటిక్ యాసిడ్ అంటే ఎసిటిక్ యాసిడ్ అండ్ ఇంకోటి కోలిన్ బై ఎసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ రెండుగా బ్రేక్ అయిపోతుంది. ఎసిటిక్ యాసిడ్ మరియు కోలిన్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా ఎసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్తో ఏమవుతుంది ఎసిటైల్ కోలిన్ ఎస్టరేజ్తో
బ్రేక్ అవుతుంది. ఏ విధంగా? ఎసిటిక్ యాసిడ్ గాను కోలిన్ గాను ఇదే అనమాట. ఇది మనం చెప్పవచ్చు. ఇది ఎసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ ఏమవుతుందంటే ఇది యొక్క ఎసిటైల్ కోలిన్ని ఏ విధంగా బ్రేక్ చేస్తుంది? ఎసిటేట్ గాను కోలిన్ గాను బ్రేక్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మరి ఇది బ్రేక్ చేయగానే ఏమవుతుంది? ఇక్కడ సోడియం అనేటువంటి లోపలికి వెళ్ళడం, డీపోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కాల్షియం ప్లస్ కూడా లోపల పోయి కండర సంకోచానికి నాంది పలుకుతుందని చెప్పవచ్చు. ఇంకా వేరే స్లైడ్ కూడా ఉన్నాయి. ఇది కూడా చూడండి. ఇది కూడా చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ స్టెప్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి. ఇది అనమాట. 4th పాయింట్ చూడండి. కాల్షియం 2+ సిగ్నల్ టు వెసిక్యూల్. కాల్షియం 2+ ఎంటర్ ద సెల్. చూడండి 3, 4 ఇక్కడ చూడండి. ఇది 3 and 4 అంటే చూడండి వాలటరీ గేట్ అనేటువంటి కాల్షియం ప్లస్ ఛానల్స్ అనేటువంటిది ఇక్కడ చూడండి. కాల్షియం ప్లస్ అనేటువంటిది టాక్లింగ్ ప్రోటీన్ ఇక్కడికి వచ్చేసి రిసెప్టార్లోకి అటాచ్ అవుతుంది. దీన్ని ఏమనొచ్చు అంటే న్యూరో ట్రాన్స్మిటర్ అని చెప్పవచ్చు. ఈ బాండింగ్ దాన్ని ఏమనొచ్చు బౌండ్ టు రిసెప్టార్గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మస్క్యులర్ కాంట్రాక్షన్కి యూజ్ అవుతుందని చెప్పవచ్చు కంపల్సరీ. ఇది కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఇది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకునేది. వాట్ ఈస్ న్యూరాన్? న్యూరాన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఏమైనా అంటే స్ట్రక్చర్ వివరణ చేస్తూ పూర్తిగా రాయండి. ఇది ఏం పనిచేస్తుంది దాని యొక్క స్ట్రక్చర్ పూర్తిగా రాయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే ఇది అనమాట. ఇది బాగా నేర్పాలి. ఎలా అంటే రెస్టింగ్ పొటెన్షియల్, యాక్షన్ పొటెన్షియల్ అంటే మామూలుగా రెస్టింగ్ మరియు యాక్షన్ పొటెన్షియల్ పైన బాగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దీని ఏమంటుంది? జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అనగానే రెండింటి గురించి రెస్టింగ్ పొటెన్షియల్, యాక్షన్ పొటెన్షియల్, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. అది తెలుగులో ఏమంటారు? నాడీ ప్రచోదన, ఉధృత్వం మరియు వాహనం. అంటే నాడీ ప్రచోదనం యొక్క వాహనం ఏ విధంగా జరుగుతుంది? ఉద్భవం ఎలా జరుగుతుంది? నాడీ ప్రచోదనం యొక్క ఉద్భవం అంటే జనరేషన్ ఆఫ్ కండక్షన్ అండ్ నర్వ్ ఇంపల్స్. నాడీ ప్రచోదన ఉద్భవం మరియు వాహనం అనగానే మీరు విరామశక్వం, క్రియాశక్వం గురించి అయితే రెస్టింగ్ పొటెన్షియల్, యాక్షన్ పొటెన్షియల్ గురించి రాయండి సరిపోతుంది. దీంట్లో ఇది కంపల్సరీ పూర్తి ఈ 3 కూడా డయాగ్రామ్ వేయాలి. దీంతో పాటుగా ఇంకో ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది కూడా కొంచెం వేయండి సరిపోతుంది. ఇది వేయకపోయినా పర్వాలేదు కానీ ఈ గ్రాఫ్ మాత్రం కంపల్సరీ వేయాలి. ఇది సోడియం అయాన్ ఇన్, పొటాషియం అయాన్ అవుట్గా సూచించే గ్రాఫ్ కూడా మీరు వేస్తే బాగుంటుంది. ఇంకా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్లు కావచ్చు, ఎస్ఏ క్వశ్చన్లు కావచ్చు. సినాప్టిక్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది, ఎసిటైల్ కోలిన్ అనేటువంటిది ఇది కూడా రాయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక మంచి క్లాస్తో మంచి టాపిక్తో మనం కలుస్తాం. థ్యాంక్ యూ, బాయ్.